ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గురించి. ఏదైతే వార్ 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన మొత్తం ఆ రోజు నిన్న బయట తీయడం జరిగింది. అంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మొత్తం కూడా బయట చెప్పడం జరిగింది. అంటే తను ఎలా కష్టపడొచ్చాడు, తనకి ఎవరు సపోర్ట్ చేశారు, తను ఎలా ఎదిగాడు, తను ఎలా నిలబడ్డాడు అనేది కూడా మొత్తం పూర్తిగా చిన్న వర్డ్‌లో నిన్న మాట్లాడడం జరిగింది. అది కూడా వాస్తవమే. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడింది కూడా మనం 100% వాస్తవం. ఎందుకు అంటే నిజంగా చూసాం. ఒకప్పుడు ఏది 'రామోజీరావు' అనుకుంటా తీసింది 'నిన్ను చూడాలని' ఒక సినిమా. సో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఎవరు పెద్ద పట్టించుకోలేదు. 'స్టూడెంట్ నెంబర్ 1లో ఈ పిల్లాడు బాగా చేస్తున్నాడే, సూపర్‌గా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్' అనేసి అనడంతో అప్పుడు ఆడతీయడం జరిగింది. ఎవరు ఈ పిల్లాడు అని తెలియని వాళ్ళకు. ఎవరు ఇండస్ట్రీలో ఎవరు ఈ పిల్లాడు అంటే పలానా రామారావు గారి అబ్బాయి హరికృష్ణ గారి చిన్న కొడుకు అని. సో అందరు షాక్ అనమాట. అదేంది ఇన్ని రోజులు ఎలా ఉన్నాడు, ఏంది, ఎక్కడ పబ్లిసిటీ లేదే అని. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ చెప్పింది కూడా ఏదైతే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పిండో అది వాస్తవం. చాలామందికి తెలియదు అది. సో ఏం జరిగింది అంటే సింహాద్రి స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత సింహాద్రి సినిమా ఫంక్షన్లలో నా కొడుకులే అంటే మా ఫ్యామిలీకి సంబంధించిన పర్సను మా అబ్బాయి అని కూడా పబ్లిసిటీ చేయడం జరిగింది. ఎందుకంటే సినిమా హిట్ అయింది. సో అప్పటికే స్టూడెంట్ నెంబర్ 1 మంచి హిట్, తర్వాత సింహాద్రి సినిమా ఇంకా భారీ ఎత్తున హిట్, చోట్ల కొన్ని వచ్చినాయి. సో దానికి ముందు ఎవరు కూడా పెద్దగా ఎవరు జూనియర్ ఎన్టీఆర్ని సపోర్ట్ చేయలేదు. సో తను చెప్పడం ఏంటంటే బాలకృష్ణ మాకు బాబాయ్ అయ్యి ఉండొచ్చు కానీ నన్ను ఏ రోజు కూడా పెద్దగా సపోర్ట్ చేయలేదు. నా సొంత కాళ్ళపైన నేనే నిలబడి ఈ స్థాయికి రావడం జరిగింది. సో మా తల్లిదండ్రుల ఆశీస్సులతోని వాళ్ళ సపోర్ట్తోని నేను ఈ స్థాయికి రాగలిగాను తప్ప నాకు ఇండస్ట్రీలో కానీ మా ఫ్యామిలీ నుంచి ఎవరు సపోర్ట్ లేదు అని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో అది నిన్న వీడియో ఆయన స్పీచ్ మాట్లాడితే చూస్తే తెలుస్తుంది మీకు కూడా. సో అది వాస్తవానికంటే వాస్తవమే. ఒకప్పుడు ఇదే హరికృష్ణ గారు ఎన్టీఆర్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఎన్టీఆర్ గారు ఒకటే మాట చెప్పారంట, ఈయన నా అంశము ఈ అబ్బాయి, సో ఈ పేరు కాదు నా పేరే పెట్టండి అనేసి రామారావు గారు ఏదైతే సీనియర్ నటుడు ఉన్నాడో రామారావు గారు చాలా అద్భుతమైన నటుడు, ఆయన చాలా గొప్ప వ్యక్తి. సో ఆయన రామారావు గారు తన పేరు తనే జూనియర్ ఎన్టీఆర్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం కదా, వాస్తవానికి నందమూరి ఫ్యామిలీలలో ఎవరిని చూసినా బాలకృష్ణ అంటే ఆయన ఒక లెజెండ్, ఆయన స్టైల్ అయినది, ఆయన సినిమా అయినది. సో తర్వాత జనరేషన్ ఎవరు ఉన్నారంటే చాలామంది కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి కొంతమంది వచ్చారు, పెద్దగా హిట్లు లేకుండా అలా ఉండిపోయారు. సో కళ్యాణ్ రామ్ కూడా కొన్ని సినిమాలు హిట్ ఫ్లాప్ అంటే అటు ఇటుగా ఉంది పరిస్థితి అయినది కూడా. కానీ వరుస హిట్లతో ఇండస్ట్రీని ఒక షేక్ చేస్తున్న పాన్ ఇండియా హీరోలోగా మనోడు జూనియర్ ఎన్టీఆర్ నిలబడడం జరిగింది. సో అంతేకాకుండా మనోడు మొన్న R కూడా ఆస్కార్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో అన్ని రకాలు ఏ రకంగా చూసుకున్న జూనియర్ ఎన్టీఆర్ నిజంగా చెప్పాలంటే ఆనాటి రామారావు జూనియర్ రామారావుగా వచ్చిండు అనుకోవచ్చు. ఒప్పుకోకుండా అదే వాస్తవం. ఎందుకంటే ఆయన నటన నిలబెట్టే వారసుడు. ఎవరైతే బాలకృష్ణ ఆ కొడుకుల తర్వాత మన్మన్లలో ఎవరు నిలబెడుతున్నారంటే జూనియర్ ఎన్టీఆర్. నిజానికి ఆయన చాలా కష్టపడ్డాడు. కష్టపడి ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ అయితే ఏంది, నటన అయితే ఏంది, ఫైటింగ్ అయితే ఏంది, అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఆయన నేర్చుకొని, ఆయన ఇష్టంతో నేర్చుకొని, మనకి ఇది తప్ప ఇంకో ఆప్షన్ లేదు అని నేర్చుకొని ఇప్పుడు ఈ స్థాయిలో నిలబడడం జరిగింది. సో మామూలుగా ఏ సినిమాకైనా ఒక కాలర్ ఇట్లా ఎగిరేయడం జరుగుతుంది. నిన్న మాత్రం 2 ఎగిరేసి ఆయన అని చెప్పిండు, 2 సైడ్ అంటే ఫుల్గా కాలర్ ఎగిరేసి నేను ప్రతిసారి ఒకటే చేస్తాను, ఇప్పుడు 2 ఎగిరేసాను అంటే చూడండి ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో దాన్ని ఎవరు ఆపలేరు. అంటే లైక్ పేర్లు అయితే చెప్పలేదు, చెప్పకనే చెప్పడం ఏంది అంటే పుష్ప అన్న, లేదంటే ఇంకోట బాహుబలి, ఇంకోట RRRని కూడా దాని పేజీని కూడా మార్చేస్తుంది ఈ వార్ 2 అని. సో వార్ 2లో మీ అందరు తెలిసిందే, వార్ 2లో అటు రితిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్. సో వార్ 1లో మాత్రం రితిక్ రోషన్ హీరోగా ఉంటారు, వార్ 2లో అసలు ఎవరు హీరో అనేది క్వశ్చన్ మార్క్. సో విలన్ ఎవరు, హీరో ఎవరు, లేదంటే ఇద్దరు హీరోలా అనుకుంటాం. కానీ వాస్తవానికి మన జూనియర్ ఎన్టీఆరే అలా ఫుల్ ఫ్లెజ్ హీరో. తర్వాత ఎవరైతే రితిక్ రోషన్ ఉంటాడో ఆయన కొన్ని కారణాల వల్ల హీరో క్యారెక్టర్ నుంచి కాస్త ఆయన స్పైగా మారిపోయి విలన్లా మారిపోతాడు. సో తినని ఏదైతే విలన్గా మారిన రితిక్ రోషన్ ఉన్నాడో తనని మార్చి తనని ఎలాగైనా మళ్ళీ బ్యాక్ అండ్ తీసుకురావాలనే ఆలోచనతోనే వాళ్ళిద్దరి మధ్యలో వార్ జరిగి అదే వార్ 2గా ఇప్పుడు మన ముందుకు రాబోతుంది ఆ సినిమా. సో ఆ సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ కూడా వీళ్ళిద్దరి గురించి ఏది జూనియర్ ఎన్టీఆర్ ఇటు రితిక్ రోషన్ గురించి మాట్లాడుతూ కూడా
నాకన్నా అసలు గొప్ప వ్యక్తి, గొప్ప డాన్సర్ ఎవరు అంటే రితిక్ రోషన్. ఇండియాలో గొప్ప డాన్సర్ ఎవరు అంటే రితిక్ రోషన్ అని చెప్పడం జరిగింది. ఆయన చెప్తుంటే కూడా పక్క నుండి ఎవరైతే ఈ రితిక్ రోషన్ ఉన్నారు, నేను కాదు ఆయన అని సైగల్లో చూపించినట్టు చేసిండు. సో తర్వాత రితిక్ రోషన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని చూసి షాక్ అయ్యాడంట. ఆయన దగ్గరకు వచ్చి మరీ చెప్పాడంట, అరే ఏంది భయ్ ఇంతమంది ఫ్యాన్స్ ఏంది నీకు, అసలు నేను నమ్మలేదు, ఈ రేంజ్లో ఉంటారని నేను నమ్మలేదు. అంటే స్టేజ్ మీదకి ఒక్కసారి ఎన్టీఆర్ వచ్చే కల్లా, అంటే వీళ్ళు ఏంటంటే బాలీవుడ్లో కొద్దిగా ఉంటుంది, బల్బ్ అనేది బేసిక్గా ఉంటుంది, ఇక మేము మేము ఇండియా అని వెళ్తున్నామని. సో అలాంటి క్యాడర్ నుంచి, అంటే ఈయనకు ఉంది అని నేను అన్నాను. సో ఆ క్యాడర్ నుంచి ఆ టీం నుంచి బయట ఇటు వచ్చాడు కాబట్టి, ఇటు వచ్చిన వ్యక్తికి ఆ ఆశ్చర్యకరమైన విషయం అయితే జరుగుతుంది, బేసిక్గా అది ఉంటుంది. సో సేమ్ అదే తీరుగా ఈయనకు కూడా ఆలోచన, థింకింగ్ అలా ఉంటుంది. సో అలాంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ని చూసే కల్లా షాక్ అయిపోయాడు ఆయన. అసలు ఇంతమంది ఫ్యాన్స్ అయింది, ఇంత భారీ ఎత్తున ఫ్యాన్స్ అని షాక్ అయిపోయాడంట. సో వాస్తవమే కదా, అది నిజమే కదా. సో అందుకనే జూనియర్ ఎన్టీఆర్ అనేది ఒక చిన్న పదమై ఉండొచ్చు, జూనియర్ ఎన్టీఆర్ జూనియర్, కానీ ఆయన జూనియర్ కాదు, సీనియర్కి ధీటుగా ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుంది, ఆయన డాన్సింగ్ ఎలా ఉంటుంది, ఆయన ఫైటింగ్ ఎలా ఉంటుంది, ఆయన డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కలగలుపుకుంటే కూడా సూపర్ డూపర్ హిట్ అనుకోవచ్చు. సో మొత్తానికి ఏదైతే జరిగిందో నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చాలా చక్కగా మాట్లాడాడు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు మాట్లాడిన స్పీచ్, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆ రేంజ్లో మాట్లాడలేదు, ఫస్ట్ టైం. అంటే ఈయన ఎవరు ఎన్టీఆర్ కూడా, జూనియర్ ఎన్టీఆర్ ఆ రకంగా మాట్లాడతాడా అన్నట్టు, మరి ఆయన ఆవేదన ఉండొచ్చు, లేదంటే వాళ్ళ నాన్నగారిని పోగొట్టుకొని, వాళ్ళ అన్నని పోగొట్టుకొని, సో ఎన్నో స్ట్రగుల్ పడుతూ ఆయన ఈ స్థాయికి రావడం జరిగింది. మొన్న రీసెంట్గా ఆస్కార్ కూడా వచ్చింది. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని మాట్లాడా అంటే, కొంతమంది నందమూరి ఫ్యాన్స్లలో ఒక క్యాడర్, ఇప్పుడు బాలకృష్ణ క్యాడర్ ఉంటుంది. సో వాళ్ళు కొన్ని విమర్శలు అనుండొచ్చు, అంటే లేదు బలిసిపోయింది, ఎక్కువైపోయింది, అంటే ఆస్కార్ వచ్చిందని డిమాండ్ పెరిగింది, అది ఇది అంటున్నారు. అవన్నీ నథింగ్. వాస్తవానికి నటుడు అంటోనికి ఈ క్లాప్స్, వీలలు చూసే జనాలు, అదే పెద్ద బహుమతి వాళ్ళకి వాస్తవం చెప్పాలంటే.